హాయ్ ఫ్రెండ్స్, అందరూ చాలా డేస్ నుంచి వెయిటింగ్ చేస్తున్న బిర్యానీ ఫుల్ వీడియోతో ఈ రోజు వచ్చేసా. ఈ బిర్యానీ నేను ఇంతకు ముందు చేసిన బిర్యానీలా కాకుండా చాలా కొత్తగా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా టేస్ట్ అయితే అద్భుతం అనడంలో సందేహం లేదు. అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెసింగ్కి వెళ్ళిపోదాం. 10 కిలోల శుభ్రంగా వాష్ చేసి ఒక బట్ నుండి జస్ట్ 8 పీసెస్ మాత్రమే కట్ చేసుకున్న చికెన్ తీసుకోండి. ఈ చికెన్ ముక్కల మీద నుండి బిగ్ సాల్ట్ వేయండి. ఈ బిగ్ సాల్ట్ మాత్రమే వేయండి, ఎందుకంటే బిర్యానీ పీసెస్ మ్యారినేషన్ చేస్తున్నప్పుడు బిగ్ సాల్ట్ ముక్క లోపలికి చొచ్చుకుపోయి ముక్కలు సప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటాయి. స్మాల్ సాల్ట్ అయితే వెంటనే ముక్కలపైనే కరిగిపోతుంది. 1.5 కప్ల లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. ఈ లెమన్ జ్యూస్ ని ఈ చికెన్ మ్యారినేషన్ ప్రాసెసింగ్ లో లాస్ట్ లో వేస్తారు కొందరు. అలా చేయకండి, ఎందుకంటే చివర్లో వేస్తే మసాలా అంతా పుల్లగా అవుతుంది. ఈ స్టార్టింగ్ పొజిషన్ లోనే లెమన్ వాటర్ ని వేస్తే ముక్కలు బాగా పీల్చేసుకుంటాయి. 1/2 కప్ల పసుపు యాడ్ చేయండి. పసుపు ఎట్టి పరిస్థితిలో ఎక్కువగా వేయకండి. టర్మరిక్ పౌడర్ ఎక్కువ వేస్తే బిర్యానీ ఫ్లేవర్ ని, మసాలా కలర్ ని డామినేట్ చేస్తుంది, కాబట్టి కొంచెం తక్కువగానే వేయండి. ఇప్పుడు మీ టేస్ట్ కి తగ్గట్టు కారం వేయండి. ఈ కారం ఇదే టైంలో వేస్తేనే పర్ఫెక్ట్ రెడ్ కలర్ లో కలర్ఫుల్ గా వస్తుంది మ్యారినేషన్ ప్రాసెసింగ్. 1/2 kg హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇప్పుడు నైస్ గా చాప్ చేసుకున్న 2 కప్స్ కొత్తిమీర చల్లేసుకొని పొడువుగా చీరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ వేయండి. ఈ పచ్చిమిర్చి మీరు పేస్ట్ చేసి కూడా వేయొచ్చు, ఇది ఆప్షనల్. పెద్దగా చాప్ చేసుకున్న 2 కప్పుల పుదీనా వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో ప్యూర్ దేశీ ఘీ వేసి కాసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న ఆయిల్ని 500 ml వేసుకోండి. ఇప్పటి వరకు చికెన్ పైన వేసిన ఇంగ్రీడియంట్స్ చాలు. ఇప్పుడు 2 నిమిషాల పాటు నాన్ స్టాప్గా నెమ్మదిగా కలపండి. ఇప్పటి వరకు వేసిన ఇంగ్రీడియంట్స్తో పాటు కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ ఎట్టి పరిస్థితిలో వేయకండి, ఎందుకంటే బిర్యానీ చేదవుతుంది. ఏ టైంలో ఏ మసాలా వేయాలి అనేది ముందు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఆయిల్ ఘీ వేయడం వలన ఇలా కలర్ఫుల్గా వస్తుంది బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెసింగ్. నిజం చెప్పాలంటే బిర్యానీ మసాలా కలర్ఫుల్గా రావాలంటే ఇదే మెయిన్ ప్రాసెసింగ్. ఇప్పుడు కాసేపు రెస్ట్ ఇచ్చేయండి. కాసేపు అయిన తర్వాత 4-5 బిర్యానీ ఆకు వేసి 1/2 కప్ల సాహీ జీరా వేయండి. ఈ సాహీ జీరాను బిర్యానీ రైస్ ఉడికించుకునే వాటర్లో ఎట్టి పరిస్థితిలో వేయకండి. 1/2 కప్ల బిర్యానీ కచ్చా మసాలా వేయండి. ఈ బిర్యానీ కచ్చా మసాలా ఎలా చేయాలి అనేది కూడా వీడియోస్ తీశాను. ఒకటి బిర్యానీ సీక్రెట్ షార్ట్స్ లో ఉంది, ఇంకోటి ఫుల్ వీడియోస్ లో ఉంది. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. బిర్యానీ బ్లాక్ మసాలా, బిర్యానీ కచ్చా మసాలా ఎలా చేయాలో లింక్ నుండి చూడండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల యాలకుల పౌడర్ వేసి 1 కప్ల కొరియాండర్ పౌడర్ వేయండి. జీరా పౌడర్ అస్సలు వేయకండి, అవసరం లేదు. 3 టేబుల్ స్పూన్ల బ్లాక్ మసాలా వేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెసింగ్ మసాలాలు, సెకండ్ ప్రాసెసింగ్ మసాలాలు అన్ని ఒకటేసారి కలపడం వల్లనే బిర్యానీ కొంచెం చేదవుతుంది. అంతే, కాసేపు మసాలాలు ముక్కలకి పట్టే వరకు నెమ్మదిగా కలిపేసుకోండి. ఎలా పడితే అలా స్పీడ్గా కలపకండి, నెమ్మదిగా మాత్రమే కలపండి. కాసేపు బిర్యానీ ముక్కల్ని రెస్ట్ ఇచ్చిన తర్వాత 600 గ్రామ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కాసేపు మళ్ళీ కలుపుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపిన తర్వాత దాదాపు 2 లీటర్ల బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్నటువంటి హీట్ వాటర్ వేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ముక్కలు ఉడకడం లేదు, బిర్యానీ మాడిపోతుందని చాలా మంది అడుగుతున్నారు కదా. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే ఈ హీట్ వాటర్ వేయాలి. ముఖ్యంగా బిర్యానీ మాడిపోదు. ఈ హీట్ వాటర్ సహాయంతోనే ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికేస్తాయి. ఇప్పుడు కాసేపు కలుపుకోండి. ఇలా కలపడం వలన ఈ హీట్ వాటర్ హెల్ప్ తీసుకొని మసాలాలు, చికెన్ పీసెస్ లోపలికి వెళ్ళి టేస్టీగా అవుతాయి. ముక్కల్ని కాసేపు వాటర్ మసాలాలకి పట్టే వరకు బాగా కలిపిన తర్వాత 3 కిలోల పెరుగు యాడ్ చేయండి. ఈ పెరుగుని కూడా చాలా మంది స్టార్టింగ్ లోనే వేస్తారు, అలా చేయకండి, బిర్యానీ పాడైపోతుంది. కడివేసిన తర్వాత నెమ్మదిగా కలపండి. మనకి ఈ పెరుగు కనబడుతూ ఉండాలి. ఈ పీసెస్ మొత్తం పర్ఫెక్ట్ గా బాగా కడివేసిన తర్వాత కలుపుకొని ఈ బిర్యానీ రైస్ వేసే ముందు ముక్కల్ని మసాలాలలో సమానంగా పరుచుకోవాలి. ఒకటొకటిగా విడివిడిగా సెట్ చేయాలి. ఇలా చేయడం వలన ముక్కలన్నీ బిర్యానీ నుండి బయటికి తీస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా విరగకుండా వస్తాయి. పర్ఫెక్ట్గా ముక్కలన్నీ హండీలో పరుచుకున్నాక బాయిల్ అవుతున్న బిర్యానీ రైస్ వాటర్లో వేసే మసాలాల ప్రాసెసింగ్ చూద్దాం. కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్, దాల్చిన్, లవంగాలు, యాలకులు, ఈ హోల్ గరం మసాలాలు వేయండి. మళ్ళీ చెప్తున్నా, సాహీ జీరా మాత్రం వేయకండి. చాలా మంది తెలియక వేస్తారు, అలా చేయకండి. రైస్ స్మూత్గా రాదు, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది.
వాటర్ ఆల్మోస్ట్ ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రమే ఈ హోల్ గరం మసాలాలు వేయండి. లేకపోతే మనం వాటర్ కూల్గా ఉన్నప్పుడు మసాలాలు వేయడం వలన వాటర్ బ్లాక్ అయిపోయి రైస్ కూడా పర్ఫెక్ట్గా వైట్ కలర్లో రాదు, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 200 ml వెజిటబుల్ ఆయిల్ వేయండి. హాఫ్ కప్ల హీట్ చేసుకున్న ఘీ యాడ్ చేసి ఓ 3 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసి ఒక 2 నిమిషాల తర్వాత హాఫ్ కప్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సాల్ట్ ఒకటేసారి వేస్తున్నా, మీరు అలా చేయకండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పటి వరకు ఉడికిన మసాలా అంతా బయటికి తీసేసి డస్ట్బిన్లో పడేయండి. 10 నిమిషాల పాటు హీట్ వాటర్లో ఈ స్పైసెస్ ఉడకడం వలన ఈ వాటర్ మసాలాల నుండి ఫ్లేవర్ని గుంజేసుకుంటుంది. ఇప్పుడు దాదాపు 41 మినిట్స్ నుండి 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేయండి. ఈ బాస్మతి రైస్ని దాదాపు 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అంటే వాటర్ ఫుల్ బౌల్లో వేసిన తర్వాత కూడా పైనుండి మనం చూస్తే కనబడుతూ ఉండాలి లోపలున్న రైస్. ఈ బాస్మతి రైస్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి లేయర్ వైజ్గా బిర్యానీ మసాలా మీద నుండి వేయడానికి రెడీ అవుతుంది. లేయర్ వైజ్గా బిర్యానీ రైస్ మొత్తం తీసే ప్రాసెసింగ్ చూద్దాం. నేను దాదాపు 14 kgs బిర్యానీ రైస్ వేస్తున్నా కాబట్టి హాఫ్ బాయిల్ అయిన బాస్మతి రైస్ని తీసుకొని లేయర్ వైజ్గా 60% నుండి 70, 80, 100% అయ్యేంత వరకు తీసుకుంటున్నా. కానీ మీరు హోమ్ మేడ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ 80% రైస్ ఉడికిన తర్వాతే తీసుకోండి. ఫస్ట్ లేయర్ బిర్యానీ రైస్ తీసిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ చల్లేసుకొని సాహిజీరా చల్లండి. కొద్దిగా యాలకుల పొడి, పుదీనా చల్లేసుకొని మిగతా అన్ని లేయర్ వైజ్గా తీసేయండి. ఆల్మోస్ట్ బిర్యానీ రైస్ మొత్తం బయటికి తీసేసిన తర్వాత ఘీ రైస్ ఉడకబెట్టేసుకున్నటువంటి హీట్ వాటర్ రైస్ మీద నుండి చల్లేసుకోండి. కొద్దిగా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్. ఈ ఫుడ్ కలర్ వేసి మళ్ళీ కొద్దిగా సాహి జీరా చల్లేసుకొని బిర్యానీ ఫ్లేవర్ బాగా రావాలంటే 1 టేబుల్ స్పూన్ల యాలకుల పొడి చల్లేసుకోండి. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ నైస్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేయండి. ఫైనల్గా మీరు దమ్ చేయడానికి కాటన్ క్లాత్ యూస్ చేసినా పర్లేదు, గోధుమ పిండి యూస్ చేసినా పర్లేదు. స్టీమ్ బయటికి రాకుండా లాక్ చేసి మూత పెట్టేసి 15 నిమిషాల పాటు దమ్ చేయండి. అంటే హై ఫ్లేమ్లో 8 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో 7 నిమిషాల పాటు దమ్ చేయండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాదాపు 30 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి మూత తీసేసి సర్వ్ చేసుకోండి. ది బెస్ట్ మా రెస్టారెంట్ హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ నౌ. ఫ్రెండ్స్, బిర్యానీ ఎక్కడ కూడా మాడిపోలేదు. రైస్ పొడి పొడిగా బాగా ఉడికేసింది. ముక్కలు బాగా ఇలా పట్టుకుంటే రాలిపోయేలా ఉన్నాయి. ఈ హండీ సేల్కి స్టార్ట్ అయిన 10 నిమిషాలకే సగం ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది బిర్యానీ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, చాలా మంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయలేదు, మర్చిపోయారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బుడా.